హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ప్రాణహాని. వివరాల్లోకి వెళితే తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుతుండటంతో ఇష్టానుసారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు కొందరు అక్రమార్కులు. ఇక ఇప్పటికే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసింది హైడ్రా. అయితే హైడ్రా ఓన్లీ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసిందా అంటే కాదు. తన నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఓవైసీ బ్రదర్స్ కు చెందిన అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యా సంస్థలు నిర్మించారని అసద్పై ఆరోపణలు ఉన్నాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ట్విట్టర్ వేదికగా జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ కాలేజీని అంటున్నారు. ఇక వైరల్ అవుతున్న న్యూస్ విన్న ఓవైసీ బ్రదర్ అసద్ స్పందిస్తూ పేద పిల్లలు చదివే కాలేజీని కూల్చొద్దు అంటూ మీడియా ముందు ఆగ్రహించారు. అందులో 1 సెంటు స్థలం కూడా కబ్జాకు గురి కాలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ కూల్చాల్సి వస్తే ముందు నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి అంటూ మండిపడ్డారు. ఇక హైడ్రాకు సంబంధించిన కమిషనర్ రంగనాథ్కు ప్రాణహాని పొంచి ఉందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయన ఇంటి వద్ద భద్రతను మరింత పెంచింది. ప్రభుత్వం హైడ్రా కమిషనర్గా ఆయన నియమితులైన నాటి నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏరియాలో నిర్మించిన అక్రమ కట్టడాలపై విరుచుకుపడ్డారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నేతలు, రాజకీయ నాయకుల అక్రమ నిర్మాణాలు చాలానే ఉన్నాయి. సీఎం రేవంత్ కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగేది లేదని, అందరివి కూల్చేస్తామని, ఎవరివి వదిలిపెట్టబోమని తేల్చేయడంతో కమిషనర్ రంగనాథ్ చర్యలకు మరింత బలం వచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రాణానికి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక మళ్లీ ప్రముఖుల అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముహూర్తం ఖరారైందనే భావించాలి. తెల్లారితే ఏ కట్టడం నేలమట్టమవుతుందో అని చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉత్కంఠకు తెరలేపుతున్నాయి.